సాహిత్యం నృత్యం కళల విపంచి సమరం రాగంతానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మానవీయ కథాస్వరం బలివాడ కాంతారావు గారి గురించి తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా వంశధార నదీ తీరంలోని మడపాల గ్రామంలో 1927 జూలై 3న సామాన్య కుటుంబంలో ఈయన జన్మించారు. బలివాడ కాంతారావు తల్లిదండ్రులు రమణమ్మ, సూర్యనారాయణ. మెట్రికులేషన్ వరకు చదువుకున్నారు. భారత నావికాదళంలో చిన్న ఉద్యోగంలో చేరి క్రమంగా పదోన్నతులు పొంది నేవల్ ఆర్మమెంట్ సప్లై ఆఫీసర్గా ఉద్యోగ విరమణ చేశారు. 3 దశాబ్దాలకు పైగా నిర్విరామంగా సాగిన బలివాడ సాహితీ సృజనలో 300కు పైగా కథలు, 32 నవలలు, నవలికలు, రేడియోలో ప్రసారమైన, రంగస్థలంపై ప్రదర్శితమైన అనేక నాటికలు ఉన్నాయి. భాషాపరంగానూ వస్తువు రీత్యానూ ఉత్తరాంధ్ర జనజీవితాన్ని చిత్రించిన రచయితల్లో బలివాడ అగ్రశ్రేణికి చెందారు. పుణ్యభూమి నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. బలివాడ కాంతారావు కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. బలివాడ రచించిన దగాపడిన తమ్ముడు పలు భాషల్లోకి అనువాదమయ్యింది. ఈ నవల కథాకాలం 1943-50 ప్రాంతాలలో ఉంది. కళింగాంధ్ర సన్నకారు రైతుల గుండె చప్పుడు ప్రతిధ్వనించే ఇతివృత్తం దీనిది. మట్టిని నమ్ముకుని ఆరుగాలం శ్రమించే రైతు ప్రకృతి వైపరీత్యం వల్ల పంట పోగొట్టుకుంటాడు. దళారీల వంచనకు గురై పోలీసు కేసులోనూ చిక్కుకొని ఉన్న ఊళ్ళో మెతుకు కరవై విశాఖపట్నం వలసపోయి అగచాట్ల పాలవుతాడు. ఈ కథనం హృదయాన్ని ద్రవింపజేస్తుంది. అలాంటి తమ్ముళ్ళు అనేక మంది ఒక మహాప్రవాహమైతేనే శ్రీకాకుళ రైతాంగ పోరాటమైందంటారు. కాత్యాయని విద్మహే కాంతారావు రచనల్లో విశిష్టమైనది వంశధార. 1920 నుంచి 50 ఏళ్ల కాలంలో వంశధార నదీ ప్రాంత వాసుల జీవిత చరిత్రగా శ్రీకాకుళం మాండలికంలో దీన్ని వెలువరించారు. ఇక ఇదే దారి నవల ఒక ప్రత్యేక తాత్విక రచన. మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగినప్పుడే ఎదుటి వాళ్ళను ప్రేమించగలరు. మీరు సుఖంగా బ్రతకనిది సుఖంగా చావలేరు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఉదయం వెలుగును, వర్షం నీటిని తెస్తాయని ఎంత నమ్మకమో నా దారి మీద నాకు నమ్మకం ఉంది. ఈ దారిన నేను ధర్మ మార్గం గుండా నడిచినంతకాలం గమ్యం తప్పక చేరుకుంటాను. నేను సుఖంగా ఈ దేహం చాలిస్తాను అంటూ ఒక పాత్రతో పలికిస్తారు. కాంతారావు మధ్యతరగతి కుటుంబాల్లోని మనుషుల గురించే చెప్పినా కాస్త ఆలోచించమని చెప్పే కథలే రాశారు. పారిశ్రామికీకరణ ఫలితంగా సహజ లక్షణాలు కోల్పోయి యంత్రాల్లా బతికేస్తున్న మనుషుల కథను నైజరు తేనెలో చెప్పినా బానిస బతుకు నుంచి విముక్తి పొందడానికి స్త్రీలు చేయవలసిన పనేమిటో పాడులోకం పాడు మనుషుల్లో తొలితరం స్త్రీవాద కథలా చెప్పినా కాంతారావు ప్రతి రచన ఆణిముత్యమే. ఈ లోకాన్ని 6 పదులు పైబడి చూశాక మనిషికి డబ్బుంటే ఏది చెప్పినా చెల్లుతుంది. డబ్బు లేనివాడు సంఘం పెట్టిన నియమాలు దాటితే తప్పు, డబ్బున్నవాడు దాటితే అభ్యుదయమని మారుతున్న వ్యవస్థలో ఒక మాస్టారితో అనిపిస్తారు. ఉద్యోగరీత్యా ఢిల్లీ, ముంబై, గోవా, కోల్కతాల్లో ఈయన నివసించారు. అక్కడి జనజీవితాన్ని కథలుగా మలిచారు. కాంతారావు విషయంలో ఆయన జీవితం, సాహిత్యం వేర్వేరు కావు. మాటలు చేతలు వేరు కాదు. రచయిత ఒక దృష్టిని ఏర్పరచుకోవాలి. ఆ దృష్టి వ్యక్తిని అసత్యంలోంచి సత్యంలోకి, చీకటి నుంచి వెలుగులోనికి తీసుకువెళ్లేదిగా ఉండాలని నమ్మిన కాంతారావు ఆ సాధనలో లక్ష్యశుద్ధి సాధించారని అంటారు మధురాంతకం గారు. బలివాడ రచనలపై పరిశోధన చేసి 3 డాక్టరేట్లు, ఇంకొందరు ఎంఫిల్ పట్టాలు పొందారు. కాంతారావు సంపంగి నవల హిందీ, కన్నడ భాషల్లోకి అనువాదమైంది. అడవి మనిషి నాటకం జాతీయ కార్యక్రమంగా ఆకాశవాణిలో అన్ని భారతీయ భాషల్లోనూ ప్రసారమైంది. సామాన్యుల జీవితాల్లోంచే కథాంశాలను వెతికి పట్టుకొని ఆలోచనాత్మక రచనలు చేసిన బలివాడ 2000 సంవత్సరం మే 6వ తేదీన కీర్తిశేషులయ్యారు. ఈరోజు మనం మానవీయ కథాస్వరం బలివాడ కాంతారావు గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి
మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.